నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు. నేను జిల్లా పశు వైద్య మరియు సంవర్ధక శాఖ అధికారిగా నల్గొండ జిల్లా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడైతే మా శాఖ తరఫు నుంచి మేము పనిచేసేది ముఖ్యంగా మా పాలు, మాంసము, గుడ్లు ఈ మూడింటికి సంబంధించి మనం పనిచేస్తున్నాం. సో ఈ మూడు ప్రిన్సిపల్స్ కిందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వం ఈ మూడు విషయాల్లో వాణిజ్యవేత్తలని మరియు ప్రజలని అభివృద్ధి చేయాలని, ఈ మూడు పత్తులు బాగా రావాలనే ఉద్దేశంతో నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే కార్యక్రమం మరియు రాష్ట్రీయ కుక్కర్ మిషన్ రెండు కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది మనకి ఈ కార్యక్రమం కింద మనకి ఒక 3 పథకాలు ఉన్నాయి. ఒకటి గొర్రెలు మేకల పెంపకము, రెండవది దేశవాళీ కోళ్ళ పెంపకము, మూడవది పందుల పెంపకము. ఈ మూడింటికి సంబంధించి మనము డీటెయిల్గా మాట్లాడుతున్నాం. అలాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద మేలుజాతి పాడి పశువుల ఉత్పత్తి, అంటే ఎండ్ ఆఫ్ ది డే మనము ఈ పాడి పశువుల నుంచి వచ్చే మంచి పాలు, అంటే పేలు పాడి పశువుల దగ్గర నుంచి మంచి మేలైన పాలు వస్తాయి, ఎక్కువ పాలు వస్తాయి. కాబట్టి అటువంటి బ్రీడ్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు జిల్లాల స్థాయిలో మంచి పెద్ద ఫార్మ్స్ ఏర్పడేస్తానికి రుణ వసతి, సబ్సిడీ వసతి కూడా ఏర్పడడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు చూసుకున్నప్పుడు మొదటిగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్. ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది మనం 3 కార్యక్రమాలు ఉన్నాయి. అందులో మొదటి గొర్రెల మేకలు, రెండవది కోళ్ళు, మూడవది పందుల మేకలు. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ను మనం డీటెయిల్గా మాట్లాడుతున్నాం. సో గొర్రెల మేకల పెంపకం వచ్చేసరికి ఈ మూడు ఏ కార్యక్రమం అయినా కానీ భూమి అనేది మనకి ఈ 4 కార్యక్రమాలు, రాష్ట్రీయ కుక్కర్ మిషన్ కానివ్వండి, ఎన్ఎల్ఎం కానివ్వండి, మనకి భూమి సొంతంగా ఉండాలని రూల్ లేదు. ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రాజెక్ట్లో భూమి అనేది మనకి అగ్రిమెంట్, లీజ్ అని ఉండాలి, ఓన్ ఉండాలి. 5 ఎకరాల భూమి అనేది మనకి మ్యాండేట్ ఇచ్చారు. 5 ఎకరాల ల్యాండ్ మాత్రం ఓన్ కానీ లీజ్ కానీ మనకి ఉండాలి. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఈ అన్ని స్కీమ్స్లో కూడా 50% సబ్సిడీ ఉంది, 10% మార్జిన్ మనీ, మిగతా 40% లోన్. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే లోన్ కాంపోనెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, లేదా ఎస్హెచ్జి గ్రూప్స్ కానీ, ఎఫ్పిఓస్ కానీ, ఇవన్నీ ఎవరైతే ఎలిజిబుల్ కాబట్టి సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, ఆర్ ఫార్మర్ గ్రూప్ కావచ్చు, ఇటువంటి చాలా గ్రూప్స్, ఆర్ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలిజిబుల్ ఇది లోన్స్కి. ఇందులో 50% సబ్సిడీ ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, 10% మన మార్జిన్ మనీ, 40% లోన్. సో ఈ లోన్ అమౌంట్ కూడా త్రూ బ్యాంక్ ద్వారా వస్తుంది. సో ఎన్ఎల్ఎం నుంచి ఆర్జీ నుంచి సిడ్బీకి వస్తాయి, సిడ్బీ నుంచి మనం ఏదైతే లోన్ ఇస్తుందో ఆ బ్యాంకుకు వస్తాయి. అయితే దేశ నుంచి వచ్చిన, మన నేషనల్ లెవెల్ నుంచి వచ్చిన, మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అయితే ఈ యూనిట్కి అయితే లిమిట్, మనం ఈ రాష్ట్రానికి ఇన్ని ఇస్తాము, ఈ రాష్ట్రానికి ఇస్తాము అన్నటువంటి లిమిటేషన్స్ ఏమీ లేవు. ఆల్రెడీ వాళ్ళు 500 crores మీద శాంక్షన్ అలికేషన్ ఇవ్వడం జరిగింది. మనం అంటే ప్రాజెక్ట్ యూటిలైజేషన్తో పాటు దానికి శాంక్షన్ పెరుగుతుంటుంది. కాబట్టి ఈ రోజు వరకు అయితే మనం లిమిటేషన్స్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీకు మీ జిల్లాకి ఇన్ని ఇస్తున్నాం, మీ రాష్ట్రానికి ఇన్ని ఇస్తున్నాం, లిమిటేషన్స్ రాలేదు. కాబట్టి రైతులు ఎందుకంటే మనం అంటే ఇది ఒక పాలసీ మ్యాటర్ కాబట్టి ఒకవేళ పాలసీ చేంజెస్ అయినా ముందు రైట్లో ఉన్న ఈ సంవత్సరానికి ఉన్న పాలసీ ప్రకారం అయితే మనకైతే శాంక్షన్స్ అయితే వస్తున్నాయి, లిమిటేషన్ అయితే ఏమీ లేదు. సో ఇది అనేది ఇంకా 2-3 years ఉంటుందని యాక్చువల్ 2005 వరకు ఇచ్చారు, మనకి ఇచ్చిన అలిగేషన్ 25 వరకు ఇచ్చారు. కాబట్టి మన 25 వరకు ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇంకోటి శాంక్షన్ ఇస్తున్నారు వాళ్ళు పూర్తిగా, అంటే దే ఆర్ శాంక్షనింగ్ ఫర్ ది ప్రాజెక్ట్ శాంక్షన్లో 2 యూనిట్స్ శాంక్షన్ ఇస్తున్నారు కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఇస్తుంది కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదు. సో ఈ కార్యక్రమంలో మనము ఉపయోగించుకోవాలా, దీంట్లో అంటే శాంక్షన్ ఇప్పుడు అయితే అయిన వాటికి అన్నిటికీ ఫస్ట్ ఫేజ్ శాంక్షన్స్ 50% సబ్సిడీ రిలీజెస్ అయిపోయినాయి ప్రాపర్గా ఉన్న వాటి అకౌంట్కి. సో దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే మన డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటే అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన ఇచ్చే బ్యాంక్ దగ్గర మనం లేట్ చేసుకుని ఉంటే మన ప్రాజెక్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ గ్యాప్ పీరియడ్ లేకుండా, అంటే స్కిప్పింగ్ పీరియడ్ లేకుండా చూసుకుంటే మన ఫాస్ట్గా శాంక్షన్ అయిపోతుంది. అంటే మీ నా డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన యూనిట్స్ను సందర్శించే అవకాశాన్ని మీరు కల్పిస్తారు. సో మా కార్యాలయంగా అప్రోచ్ వచ్చినప్పుడు అయితే మేము గ్యారంటీగా మన నల్గొండ జిల్లాలో ఈ అన్ని ప్రాజెక్ట్స్, అంటే లైక్ ఒక పిగ్గరి తప్ప డైరీ ఎస్టాబ్లిష్ అయినాయి 3, రెండవది షీప్ చాలా ఎస్టాబ్లిష్ అయినాయి మన దగ్గర, గోట్ ఎస్టాబ్లిష్ అయినాయి, పోల్ట్రీ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి మీరు మా కార్యాలయంకి వస్తే మీ ఆ రైతులతో పాటు మీకు ఏర్పడేస్తాం. ఇంకోటి జనవరి మాసంలో మనం ఒక వర్క్షాప్ జరుగుతున్నాం. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు పేపర్ యాడ్ ఇస్తాం. మేము ఈ వర్క్షాప్లో పూర్తిగా అనుభవం, అంటే ఆల్రెడీ ఇందులో ఒక ఫార్మర్, సైంటిస్ట్, బ్యాంకర్ డిపార్ట్మెంట్ అందరిని కలిపి
ఒక వర్క్షాప్ జరుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఇది మనం ఏదైతే జరుగుతున్న అభివృద్ధి, ఈ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడడానికి సైంటిస్టుల నుంచి, సమస్యలు రైతుల నుంచి, ఏ సమస్యలు తెలుసుకున్న రైతుల నుంచి, బ్యాంకుల ద్వారా వస్తున్న సమస్యలతో బ్యాంకర్ డిస్కస్ అండ్ బ్యాంకర్స్ని అందరినీ శాఖ కోఆర్డినేట్ చేసుకుంటూ మేము జరుగుతున్నాం. జనవరిలో ఇది ఉంటుంది కాబట్టి ఆ పేపర్లో మేము ఇస్తాం కాబట్టి ఆ అవకాశం ఉపయోగించుకొని దాని కార్యక్రమాన్ని చూసుకొచ్చి కొడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమము మన ఒక్క జిల్లాను కాదు, పూర్తిగా ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే భారత ప్రభుత్వ ఈ ఏదైతే మా శాఖ ఉందో నేషనల్ లెవెల్లో వారు ఎవ్రీ మంత్ వీటి శాంక్షన్ జరుగుతున్నది. ఒక్కొక్క దగ్గర ఉదాహరణ నార్త్ ఈస్ట్లో తీసుకుంటే అక్కడ వాళ్ళు ఒక రకమైన బ్రీడ్ తీసుకుంటారు, అక్కడ ఒక పందుల తీసుకుంటారు వాళ్ళు. అలాగే తీసుకున్నప్పుడు మన దగ్గర సౌత్ ఇండియాకి వచ్చేసరికి షీప్ అండ్ గోట్ చాలా యాక్టివ్గా మన దగ్గర జరుగుతుంటుంది. అదే ఈస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియాకి వెళ్తే మనకి వెళ్తే అక్కడ పంజాబ్ ఇటు సైడ్ పార్ట్ ఆఫ్ గుజరాత్కి వెళ్తే బఫలో ఫార్మింగ్ ఎక్కడ తీసుకుంటారు వాళ్ళక్కడ. సో ఎన్ని చూసుకుంటాం కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తున్న అప్లికేషన్ ఫామ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం శాంక్షన్ కూడా ఎక్కువ తీసుకోవడం జరిగింది. వీటిని మనం ప్రాపర్గా ఉపయోగించుకుందాం. ఇంకా దీన్ని ప్రాపర్గా తీసుకొని మన వాతావరణంలో మనకున్న పరిస్థితుల్లో మనం దీన్ని బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణ రైతులందరినీ కోరేది ఒకటే, ఈ ప్రాజెక్ట్ని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాం. ప్రాజెక్ట్ ఏమో ₹1,00,00,000 ప్రాజెక్ట్, 1 నుంచి 20 లక్షలకు ఉంది. పోల్ట్రీకి వచ్చేసరికి 50 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్, 25 లక్షలు సబ్సిడీ, 25 లక్షలు 5 లక్షలు మన కాంట్రిబ్యూషన్, 20 lakhs సబ్సిడీ బ్యాంక్ లోన్. అలాగే వచ్చి పిగ్గరికి వచ్చేసరికి 60 lakhs యూనిట్ కాస్ట్, 30 lakhs సబ్సిడీ, 7.5 lakhs మన కాంట్రిబ్యూషన్, 22.5 lakhs బ్యాంక్ లోన్. సో ఇది డిఫరెంట్ కంపోనెంట్. సో అక్కడ పందులకు వచ్చేది కూడా పందులు కూడా మన దగ్గర అవైలబుల్ బ్రీడ్ని తెచ్చుకోవాలి. బయట ఎగ్జాటిక్ బ్రీడ్స్ తెచ్చుకోవడానికి లేదు. దేశవాళీ మన అవైలబుల్ ఉన్న బ్రీడ్స్ తోటి రేట్ చేయవలసిందిగా గవర్నమెంట్ ఆదేశించిన దాని ప్రకారం మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 కార్యక్రమాలు కూడా ఎవరైనా అవగాహన వాళ్ళ నుండి కూడా మన జిల్లా అధికారి గారిని మన నల్గొండ జిల్లా ఆఫీస్కి వస్తే కూడా మీరు దాని మీద మీకు ఇంకా పూర్తిగా వివరణ ఇచ్చి మీకు సలహాలు ఇచ్చి ఈ అప్లికేషన్ అప్లోడ్ చేసానికి కూడా మేము ఏర్పాటు చేయగలుగుతాం. ఇప్పుడు వచ్చేసరికి రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్లో పాడి పశువులు అనగానే అందరూ మేము హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు తెచ్చుకుంటాం సార్ అంటారు. కాదు, దేశవాళీ బ్రీడ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ దేశవాళీ బ్రీడ్ ఆవులు అంటే గిర్ కావచ్చు, సాహివాల్ కావచ్చు, పాలు ఇచ్చేటి వాటికి. అలాగే పాడి పశువులు గేదెలు వచ్చేసరికి ముర్రా మన జాతి బ్రీడ్ కాబట్టి, మన దేశ బ్రీడ్ కాబట్టి ముర్రా కావచ్చు, మనం తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఇవాళ బ్రీడ్ కావాలి అనుకుంటే ఎక్కడికో పరిగెడుతున్నారు. పెడిగ్రీడ్ అంటే మంచి గత 10-20 సంవత్సరాల వాటి 20 జనరేషన్స్ సంబంధించిన వాటి తల్లి తండ్రి యొక్క ప్రొటెక్షన్ తీసుకొని ఎన్ని పాలిస్తాయి అన్న ప్రొటెక్షన్ తోటి వాటిని మనం తీసుకొచ్చి 110-150 యానిమల్స్ పెంచుతున్నాం. 4 కోట్ల ప్రాజెక్టు, 2 కోట్లు సబ్సిడీ ఉంది. దాంట్లో మేజర్గా సైంటిఫిక్ ప్రాక్టీసెస్ అంటే సెక్స్డ్ సెమెన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ, హై క్వాలిటీ మెటీరియల్ని మనము జెనెటిక్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేయాల్సిన తోటి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి అది కూడా దాంట్లో సైంటిఫిక్ టెక్నాలజీ చాలా ఉంది. శిక్షణ తీసుకున్నాకనే వాటి మీద అప్లై చేసుకొని శాంక్షన్ పడుతున్నాం. నల్గొండ జిల్లాలో ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర 4 శాంక్షన్ అయి ఉన్నాయి. ఆల్రెడీ షెడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ అయిపోయి యానిమల్స్ కోసము ఎన్డీడీపీ వారి సహకారం కోసం, ఆ సహకారంతో అక్కడి నుంచి ఎన్డీడీపీ నుంచి మనం యానిమల్స్కి వస్తున్నాం కాబట్టి సో అక్కడ ఫార్మ్స్ విజిట్ చేయండి. ఇక్కడ ఏ సలహా కావాలన్నా మా జిల్లా కార్యాలయం రండి. దీని మీద పూర్తి సహకారం సలహాలు ఇచ్చి శిక్షణ కావాలని శిక్షణ కూడా మీకు కార్యాలయ శిక్షణ సంబంధించే ఏవైతే ఉన్నాయో శిక్షణ అలాగే మీకు వాళ్ళ లెటర్ రాసి మీకు వాళ్ళకి ఏర్పాటు చేసి ఇస్తాము. సో ఏది ఉన్నా కానీ అనుభవం తీసుకున్న తర్వాతనే మీరు దిగవలసిందిగా కోరుతున్నాం. సో ఇంకా ఏమైనా కార్యక్రమం కావాలనుకుంటే మా జిల్లా కార్యక్రమం రావాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది దేశవాళీ కోళ్ళ పెంపకము. వాటిని వచ్చిన గుడ్లని మనము హ్యాచింగ్ చేసి వచ్చిన పిల్లల్ని మనము వేరే వాళ్ళకి అమ్మి వాటిని వచ్చి లాభం తీసుకోవడానికి కార్యక్రమం ఇది. సో ఇక ముందు మనకి ఈ కార్యక్రమం దేశవాళీ అనే వాటి మీద జరుగుతుంది. దేశవాళీలో మన ఇండియాలో జరిగిన బ్రీడ్ గురించి ఆసిల్ కావచ్చు, ఇటువంటి బ్రీడ్స్ కూడా ఏదైనా మెయింటెనెన్స్ వస్తుంది. దీని మీద కొంచెం చేసిన ఫార్మ్స్ ఎక్స్పోజ్ తీసుకోవాలా, అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రం ఇందులో రావాల్సిందే కోరుతున్నాం. అనవసరంగా ఆల్రెడీ మన శాంక్షన్ అయిన రైతులు ఉన్నారు, వాళ్ళు బాగా చేస్తున్నారు, వాళ్ళని చూడండి, వాళ్ళ దగ్గర అనుభవం తీసుకోండి. నల్గొండ జిల్లాలో మనకు ఆల్రెడీ 3 ఫార్మ్ నడుస్తున్నాయి, బ్రహ్మాండంగా చేస్తున్నారు, వాళ్ళు హ్యాచరీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ చూడండి, అనుభవం తెచ్చుకోండి, దాని మీద ముందుకు రండి. ఇక తర్వాత మీరు ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసుకుని ప్రాజెక్ట్ని బుక్స్ కీపింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు కొన్న ప్రతి స్టాక్ని బిల్ ఉండాలి,
ప్రతి ఖర్చుకు బిల్లు ఉండాలి. ఇవన్నీ ఆడిటింగ్ చేసుకొని మీ సీఏ గారు ఆడిట్ చేయించుకొని మీరు రెడీగా ఉంటే ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత అది మీరు సబ్మిట్ చేసినప్పుడు మీకు బ్యాలెన్స్ సబ్సిడీ పర్సెంట్ అవుతుందో 20 మిగతా 50% సబ్సిడీ ఉందో అది మీ ఖాతాకు వస్తుంది. అప్పుడు దాంతో ప్రాజెక్ట్ అనేది కంప్లీషన్ అవుతుంది. ఇదే పద్ధతి గొర్రెల మేకల్లో కానీ, పందుల్లో కానీ, కోళ్ళలో కానీ, మరియు రాష్ట్రీయ గోకుల్ మిషన్లో ఉన్న గేదెల పెంపకం కానీ, మేలు జాతి పాడి పశువుల పెంపకం సేమ్ పద్ధతి. ఇది ఏది కూడా పద్ధతి మారలేదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏ లోకల్ ఏరియాలోనో ఆ లోకల్ బ్రీడ్ మాత్రమే తీసుకోవాలి. కొత్త బ్రీడ్ తీసుకొచ్చి పెంచుకునే అవకాశం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. షీప్కి వచ్చింది అందరికి. సో చాలా మంది షీప్లో ఈ గొర్రెల మేకలు వచ్చేసరికి సార్ మీ గొర్రెలు అప్లై చేసుకుంటాము, మేకలు వేసుకుంటాము, మేకలు అప్లై చేస్తాము, గొర్రెలు వేసుకుంటాము. కాదు, మనం స్పెసిఫిక్గా ఏ ప్రాజెక్ట్ అప్లై చేస్తున్నామో ఆ ప్రాజెక్టే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక పథకంకి అప్లై చేసే ముందు దాని మీద మీరు ముందుకెళ్లే ముందు 1-2 సార్లు ఇప్పుడు ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద మీరు పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఆ రైతులతో మాట్లాడి మీరు ఏం చేయగలుగుతామో మన బలం ప్రకారం చేద్దాం పని. వాళ్ళు ఇస్తున్నారు, గవర్నమెంట్ వారు ఇస్తారు కూడా. ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇబ్బంది లేదు దానికి. వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే 2020 వరకు ఉంది మనకి. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకునే అవకాశం చేసుకోవాలని మా ఒక విన్నపం. బ్రీడ్ అదే తెచ్చుకుందాం. ఇక రెండవ ఈ కార్యక్రమం వచ్చేది కోళ్ల పెంపకం. ఇది అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ చేద్దాం. బ్యాంకు వారు శాంక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు వరకు వచ్చిన అనుభవం ప్రకారం ఏంటంటే ఫైల్ ఇక్కడ వరకు మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి బ్యాంకు చాలా ఫాస్ట్గా వస్తుంది. కానీ బ్యాంకులో కొంతకాలం మనకు లేట్ జరుగుతుంది. కాబట్టి మీకు అప్పు ఇస్తున్న బ్యాంకు వారు ప్రాపర్గా ముందే మీరు వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ప్రాపర్గా అక్కడ డిలే కాకుండా చేసుకోవాల్సిందే కోరుతున్నాం. సో బ్యాంకులో ఒకసారి మీరు వచ్చిన కాగితాన్ని కనుక ఫాస్ట్గా మీరు శాంక్షన్ చేయించుకొని అయితే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం లీడ్ అయినా అవుతుందంటే ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. అలా కాదు, ప్రాపర్గా శాంక్షన్ లెటర్ని అప్లోడ్ చేస్తే దాన్ని అప్లోడ్ చేసిన ఏమంటే మా డైరెక్టర్ గారికి రీచ్ అవుతుంది. అది డైరెక్టర్ గారి దగ్గర నుంచి సెక్రటరీ గారు స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ SLEC అంటారు. SLEC కమిటీ ఎవ్రీ మంత్ కూర్చుంటుంది. దానికి సెక్రటరీ మనోజ్ బండ్రి గారు చైర్మన్, దానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, డైరెక్టర్ గారు, మిగతా జిల్లా స్థాయి అధికారులందరూ కూడా దానిలో మెంబర్స్. నెలకొకసారి మీటింగ్ జరిగి దాన్ని వారు అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్రూవ్ అయిన కాగితాలన్నీ మేము ఆన్లైన్లో శాంక్షన్ పోస్ట్ని పెట్టి ఢిల్లీ అవ్వడం జరుగుతుంది. అక్కడ CEC అంటారు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. వారు ఒకసారి శాంక్షన్ ఇచ్చిన తర్వాత మన కార్యక్రమం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే గుర్తుంచుకోండి, మనం ఆన్లైన్ అప్లై చేసాము. అప్లై డైరెక్టర్ గారు ఎంపీతో శాంక్షన్ ఇచ్చారు. అక్కడి నుంచి బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ వారు ప్రాపర్గా శాంక్షన్ ఇవ్వాలి, అప్లోడ్ చేయాలి. డిస్బర్స్మెంట్ చేయవసరం లేదు, శాంక్షన్ మాత్రం ఇవ్వాలి. డిస్బర్స్మెంట్ చేయకుండానే లెటర్ అప్లోడ్ చేయాలి. మా SLEC స్క్రూటినీ అవుతుంది. SLEC తర్వాత CEC స్క్రూటినీ అవుతుంది. CEC తర్వాత శాంక్షన్ వస్తుంది. శాంక్షన్ వచ్చిన తర్వాత బ్యాంకు వారు తమ లోన్ని డిస్బర్స్ చేసిన తర్వాత ఉదాహరణకి 40 lakhs లోన్ ఇస్తున్నారు. ఆ 40 lakhs ఆయన 4 lakhs 5 lakhs డిస్బర్స్ చేసి పని స్టార్ట్ అయిన తర్వాత మా జిల్లా అధికారి గారు వచ్చి అక్కడ దాన్ని ఫోటో తీసుకొని, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఆన్లైన్ కాబట్టి ఆ GPS ప్రకారమే వస్తారు అక్కడికి వారు. ఆ GPS అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడైతే ఫామ్ పెట్టుకుంటున్నారో ఆ ఫామ్ ఫోటో విత్ GPS మోస్ట్ ఇంపార్టెంట్. అదే మాకు యాడ్స్టిక్ ఎప్పుడు కూడా వెరిఫికేషన్కి అధికారులు ఎవరు వచ్చినా కానీ ఆ GPS పట్టుకుని వస్తారు కాబట్టి ఆ GPS అనేది మోస్ట్ ఇంపార్టెంట్. GPSతో ప్రాపర్గా రావాలి. ఆ వచ్చిన కాగితాలని వచ్చిన శాంక్షన్ లెటర్ చూసి జిల్లా అధికారి గారు ఓకే అని క్లియర్ చేసాక ఆ కాగితాలని మనం పంపించే కాగితాలు ఇక్కడ మీరు ఫిజికల్ డాక్యుమెంట్ తీసుకునేది 3 కాగితాలు తీసుకుంటాం డాక్యుమెంట్స్. ఇక్కడ ఒకటి రైతు ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, వ్యాపారవేత్త ఉన్నారో వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అగ్రిమెంట్ ఇస్తారు. ఏంటంటే మేము తప్పు చేయము, మా ఈ కార్యక్రమాన్ని నిజాయితీ చేస్తామని చెప్పి అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ఇండిపెండెంట్ ఆ బాండ్ ఇస్తారు. ఆ బాండ్ని లోకల్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. నెంబర్ 2, మీ యొక్క బాండ్ ఇస్తారు. ఈ బాండ్ మేము తప్పు చేయమని చెప్పి రాస్తారు. ఈ 2 కాగితాలు ప్లస్ మీ ఆ ల్యాండ్ ఏతుందో మీ పేరు మీద ఉంది అని చెప్పి 1B మీ EC 1B ఇవి. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా భూమి మీ పేరున మీకు లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ 3 వెరిఫికేషన్ తీసుకొని జిల్లాధికారి ఈ 3 కాగితాలు మాత్రమే ఆయన తన లెటర్ ద్వారా హైదరాబాద్ పంపిస్తారు. అప్పుడు ఆ లెటర్ని వాళ్ళు అప్లోడ్ చేసి హైదరాబాద్లో అప్లోడ్ చేసిన తర్వాత సబ్సిడీ అనేది మీ బ్యాంకుకి వస్తుంది. ఎక్కడ కూడా మీరు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా జిల్లాధికారి మీ దగ్గర వస్తారు, చూసుకుంటారు, వెళ్తారు. ఇది వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ వెరీ సిన్సియర్గా జరుగుతున్న కార్యక్రమం. దీంట్లో ఎక్కడ కూడా అవినీతి జరిగే అవకాశం లేదు, చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు. అంటే ఎక్కడ మీరు ఎలా సంబంధించిన వాళ్ళు మీ యొక్క ఇన్కమ్ పాన్ కార్డు, మీ బ్యాంక్ స్టేట్మెంటు, గత 3 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంటు, మీ ఏ బ్యాంక్ అయితే అప్పిస్తుందో ఆ బ్యాంక్లో మీకు ఒక ఖాతా ఉన్నట్టు ఇన్ఫర్మేషను,
ఆ బ్యాంక్ నుంచి లెటరు, ఒక మ్యాండేట్ ఫామ్ ఉంటుంది. ఆ మ్యాండేట్ ఫామ్ సంబంధించి మీ ఖాతాలో డబ్బులు వాళ్ళకి వేస్తానికి అవకాశం ఇస్తానికి గవర్నమెంట్ వారికి ఆలోచించడానికి అది ఇవ్వాలి. అలాగే ఒక క్రాస్ చెక్, ఏ బ్యాంక్ అయితే మీకు అప్పిస్తుందో ఆ బ్యాంకులో మీ ఖాతా ఉండి దానికి సంబంధించిన క్యాన్సిల్ చెక్, దీన్ని అప్లోడ్, ఇవన్నీ మీ ఫోటోగ్రాఫ్, మీ ఉద్యోగం, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీకు, అలాగే ఈ కార్యక్రమంలో ఈ గొర్రెల పెంపకంలో కానీ మేకల పెంపకంలో కానీ మీకు అనుభవం ఉందని చెప్పి మీ లోకల్ పశువైద్యుల దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్, అలాగే ఎక్కడైనా శిక్షణ పొంది ఉన్న శిక్షణ సర్టిఫికేట్ ఈ గొర్రెల పెంపకం మీద మేకల పెంపకం మీద, గొడ్లు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ పందులు కానీ అన్నిటికీ కామన్. సో ఇవన్నీ చెప్పి అన్నింటి కూడా ఆల్మోస్ట్ అన్ని కామన్గా వస్తున్నాయి, ఏదైనా కానీ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్సే. సో వీటిలో మనం ఉపయోగించుకోవాల్సింది మనకి ఎక్కడ మనం అలవాటు ఉంది, మనకి దేంట్లో పని చేయగలము, మనకి ఎటువంటి అవసరం ఉంది అది తీసుకొని పని చేయడం అనేది ముఖ్యం. ఇక్కడ పాడి పరిశ్రమ కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, పందుల పెంపకం కావచ్చు, కోళ్ళు కావచ్చు, ఏదైనా కానీ మన అనుభవం ఎక్కడ ఉంది, మనకి ఎక్కడ నాలెడ్జ్ ఉంది, ఆ కార్యక్రమాన్ని మనం ఉపయోగించుకోవడానికి. సో కొంచెం పెద్దగా ఇది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ అండ్ మంచి ఒక రూరల్ ఎకానమీని అభివృద్ధి చేసే కార్యక్రమం ఇది. సో దీంట్లో మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇవైతే ఉన్నాయో ఇవన్నీ రెడీ ఉంచుకొని ఎన్ఎల్ఎం ఉద్యమ మిత్ర అని యాప్ ఉంటుందండి, అని ఆన్లైన్లో మనం పెడుతూ వస్తుంది. అందులో మీరే ఎంటరింగ్ యాజ్ ఫార్మర్ ఆర్ ఎంటర్ప్రైనర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మనం కొత్తగా ఎవరి దగ్గర పోవాల్సిన లేదు. దానికన్నా ముందు చేసుకుంటే మన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ రెడీగా ఉంచుకుంటే ఇమీడియట్గా మీరు 5 నుంచి 10 నిమిషాల్లో మీ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవచ్చు. ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అయిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత అది స్టేట్ లెవెల్లో ఒక ఎస్ఈసి ఉంటుంది, స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూషన్, మనకు డైరెక్టర్ ఆఫ్ అనౌన్స్మెంట్ గారు దానికి చైర్మన్ గారు, ఆయన దాన్ని స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసి ఇది అన్ని ప్రాపర్ షేప్లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఆయన దాన్ని ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ ఇస్తారు. ఆ కాగితము మీ కన్సర్న్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు వస్తుంది ఆన్లైన్లో. ఇక్కడ కూడా ఫిజికల్ కాపీ ఎక్కడ రాదండి, అంతా ఆన్లైన్. మీ యొక్క కాపీ, ఒక కాగితం కూడా డిపార్ట్మెంట్ వారు తీసుకున్నా లేదు ఒక స్టేజ్ వరకు. ఒకసారి మీరు బ్యాంక్ వచ్చిన తర్వాత మీరు బ్యాంకులో స్క్రూటినీ చేసుకోవచ్చు. మాది ఎప్పుడైతే మా శాఖ ద్వారా, మా హెడ్ ఆఫీస్ ద్వారా ఈ రోజు వరకు జరిగింది 5 నుంచి 6 రోజుల్లో మీరు అప్లై చేసిన తర్వాత శాంక్షన్ ఇస్తున్నారు మా డైరెక్టర్ గారు. అంతకన్నా ముందే ఇస్తున్నారు. అటు వాళ్ళ యాక్చువల్గా డైరెక్టర్ గారు కన్వీనియన్స్ ప్రకారం ఉంటే ఒక రోజు ఇచ్చిన రోజు ఉన్నాయి. సో మనము ఎంత త్వరగా చేసుకుంటే మా శాఖ ద్వారా అంత త్వరగా స్క్రూటినీ జరిగిపోతుంది. నెక్స్ట్ అది అక్కడి నుంచి బ్యాంకు వస్తాయి, మీ లోకల్ బ్యాంకు వస్తాయి. ఎక్కడైతే మీరు శాంక్షన్ లెటర్ పెడుతున్నారో అది ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఎక్కడైతే మీరు ఏ ఫామ్ అయితే పెడుతున్నారో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, మీకు ఒక జిల్లాలో ఆధార్ కార్డు ఉంది, ఒక జిల్లాలో ల్యాండ్ ఉంది. కానీ ఎక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడి నుంచి అప్లై చేయండి. ఎందుకంటే ఆ ల్యాండ్ వెరిఫికేషన్ చేయవలసిన అధికారి జిల్లా పరిషత్ అధికారి కాబట్టి, ఆ సంబంధిత మీ ఫామ్ పెట్టుకుంటుంది అక్కడే కాబట్టి, మీరు ఎక్కడైతే మీకు ల్యాండ్ ఉందో అక్కడి నుంచే అప్లై చేయండి. వారు మనకు కావాలి. సో ల్యాండ్ ఉండాలి, ఫస్ట్ పాయింట్ 5 ఎకరాల ల్యాండ్ ఉండాలి, ఓన్ కానీ లీజ్ కానీ. రెండవది కన్సర్న్ బ్యాంక్, మనకి ఏదైతే బ్యాంక్ అప్పు ఇస్తా ఉన్నారో ఆ బ్యాంక్ వాళ్ళు మనకు లెటర్ ఇవ్వాలి, శాంక్షన్ ఇవ్వాలి. ఈ 2 ముస్ట్ పార్ట్. సో మనకు డీటెయిల్గా వెళ్దాం. సో ఇది ఫైనాన్షియల్ పార్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఫండింగ్ ఇచ్చేది. సో ఈ ప్రాజెక్ట్లో కూడా సబ్సిడీ ఎలా వస్తుంది ఈసారి మా బ్యాంక్ అనుకుంటే 50% కాంపోనెంట్ అడ్వాన్స్ ఇస్తారు. అంటే మనం ఎప్పుడైతే లోన్ డిస్బర్స్ అయిందో, ఫస్ట్ లోన్ డిస్బర్స్మెంట్ మన బ్యాంక్ అని చేయగానే 25% అంటే సబ్సిడీలో 50% ఇచ్చేస్తారు ముందు, మిగతా 50 సబ్సిడీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇస్తారు. కాబట్టి ఇది ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ప్లస్ బ్యాక్ ఎండ్ సబ్సిడీ 2 రకాలుగా వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఇప్పుడు ఈ గొర్రెల పథకం వచ్చేసరికి ఏదైనా కానీ ఇవన్నీ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్, అంటే మంచి రకాల బ్రీడ్ని మల్టిప్లై చేస్తానికి అనుకుంటారు. చాలామంది ఇందులో మేము పొట్టె పిల్ల పెంచుకుంటాం సార్, పొట్టెల పిల్ల పెంచుతాము అంటారు. ఇది బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్, అంటే ఒక జాతిని అభివృద్ధి చేసే కార్యక్రమం అంట. సో మేలు జాతి, మనం ఇప్పుడు ఉదాహరణకు ఒక గొర్రె ఒక బ్రీడు మన దగ్గర వచ్చే డక్కని కావచ్చు, లేదంటే నెల్లూరు బ్రౌన్ కావచ్చు, జోడ్పి కావచ్చు, లేకుంటే మాచర్ల బ్రౌన్ కావచ్చు. ఈ బ్రీడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఒక్క బ్రీడ్ని మనం ప్యూర్ బ్రీడ్గా మనం ఏర్పాటు చేయాలి. అంటే ఉదాహరణకు ఎండ్ ఆఫ్ ద డే ఒక మాంసం మనం ఒక పొట్టేలు పిల్లలు కోసినప్పుడు మనకు ఇప్పుడు 15 కిలోలు వస్తుంటే మన ఫ్యూచర్లో దానికి 16 కిలోలు ఎట్లా వస్తాయి, 17 కిలోలు రావడం అనేది అవుట్పుట్, ఉత్పత్తి పెంచడం అనేది మా ఉద్దేశం, ఈ ముఖ్య ఉద్దేశం. సో దీనికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. సో ఒక బ్రీడ్ అనేది ముందు క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు పెట్టుకునే ఎక్కడైతే పెట్టుకున్న ఫామ్ ఏరియా పెట్టుకుంటూ ఆ ఫామ్ ఏరియాలో ఆ బ్రీడు సరిపోతుందా లేదా చూసుకుని రావాలి, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఇది ఎక్స్టెన్సివ్గా బయట మేపుతాము, తిప్పుకొని మేపుతాము అనే కార్యక్రమం కాదు. స్టాల్ ఫీడింగ్ షెడ్లో పెట్టుకున్న దానికి
ఏర్పాటు చేసుకునే గొర్రెల మేకల ఫామ్ ఇది. సో మనము ఈ గొర్రెల్ని బయటికి వదలము, షెడ్లోనే పెంచుకుంటాము. వాటికి కావాల్సిన గడ్డి దానా మనం వాటికి ఫీడ్ చేస్తాం. ఓకే, సో ఈ సబ్సిడీ పోర్షన్ వచ్చేది కూడా మనకి ఓన్లీ ఆన్ ది ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, అంటే మనం ఎప్పుడైతే షెడ్ ఎస్టాబ్లిష్ చేస్తామో దానికి వస్తుంది. రికరింగ్ ఎక్స్పెండిచర్కి ఇప్పుడు కూడా సబ్సిడీ రాదు. సో ఇన్వెస్ట్మెంట్స్ మీద వస్తాయి మనకి. కాబట్టి అది చేసుకుని కాస్ట్ ఆఫ్ ది యానిమల్స్, షెడ్ని మనకి వస్తాయి. సో ఈ ప్రాజెక్ట్లో మనము మంచి మేలు జాతి గొర్రెలు తెచ్చుకోవాలి, వాటిని బ్రీడింగ్ చేసుకొని వాటిని మనం ప్రాపర్గా రేరింగ్ చేసి వచ్చిన పిల్లల్లో మనం వాటిని మేల్స్ని అమ్ముకోవడము, ఫీమేల్స్ మళ్ళీ మనం బ్రీడింగ్కి పెంచుకోవడం. సో మంచి బ్రీడ్ని తీసుకోవాలి. ఈ ప్రాజెక్ట్లో ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి ₹1,00,00,000, అందులో సబ్సిడీ 50%. అలాగే ఇప్పుడు పెద్ద రైతులు ₹1,00,00,000 పెట్టుకుంటున్నారు, చిన్నవారు కష్టం అయితే ప్రభుత్వం వారు వీటిని ప్రాజెక్ట్ని ఇంకా తగ్గడం జరిగింది. అంటే 20 లక్షలకు ఇచ్చారు, అక్కడ వచ్చి 400 యూనిట్లు, 400 గొర్రెలు. 60 లక్షలకు వచ్చింది 300 యూనిట్లు. 40 లక్షలు వచ్చేసరికి 200 యూనిట్లు, 200 గొర్రెలు. 20 లక్షలు వచ్చేసరికి 100 గొర్రెలు, 100+5. సో ఇది ప్రాజెక్టు. అంటే 100 గొర్రెల నుంచి మనం 5 గొర్రెల వరకు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సన్నకారు రైతులు కూడా పెట్టుకోవచ్చు, 100 గొర్రెలు పెట్టుకోవచ్చు. పెద్ద రైతులు పెట్టుకోవాలనుకున్నా కానీ 500 గొర్రెలు పెట్టుకునే కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరి స్తోమత బట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఒకటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి క్వాలిటీ బ్రీడ్ని మనం ఉత్పత్తి చేయాలి. ఇవి న్యూక్లియస్. ఇది పనిచేసేది అంటే హబ్ అండ్ స్పోక్ సిస్టమ్ ఉండడం. అంటే ఇవన్నీ హబ్స్. ఈ హబ్స్ కింద మన అయితే సైకిల్ వీల్ ఎలా అయితే ఉంటుందో, మోటార్ సైకిల్ ఎలా మనకి ఉంటాయో మనకు అలా హబ్స్ అండ్ స్పోక్ సిస్టమ్ కింద ఈ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు మనం ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తామో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించి స్క్రూటినీ చేసి జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏది కూడా ఒక మనిషిని మీరు కలిసి చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఆన్లైన్లో మీ సొంతంగా అప్లై చేసుకునే అవకాశం ఉంది.